నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి, మెడినైన్ ఆయుర్వేద అండ్ హోమియోపతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పైలోనాడల్ సైనస్ లేదా ఫిస్తులా. అసలు పైలోనాడల్ సైనస్ అంటే ఏంది, ఫిస్తులా అంటే ఏంది, రెండుకి డిఫరెన్షియేషన్ ఏంటి? పైలోనాడల్ సైనస్, ఫిస్తులా రెండైనా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు పేషెంట్స్. పైలోనాడల్ సైనస్ అంటే మనకు వీపు దగ్గర రెండు పిరుదుల మధ్యన వచ్చేది. అలాగే ఫిస్తులా కూడా రెండు పిరుదుల మధ్యన కింద వస్తుంది కాబట్టి అదేనేమో అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఫిస్తులానో మరి ఫిషరో పైల్స్ ఏదో ఉంది సార్ అని చెప్పి చెప్పే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ పైలోనాడల్ సైనస్ అంటే ఇది మనకు ఎక్కడైతే కింద దాన్ని ఏమంటారు, మన కాక్సిక్స్ బోన్ అంటాం, దాన్నే టైల్ ఆఫ్ ద బోన్ అంటాం. కింద ఆ బోన్ దగ్గర కొంచెం 1 సెంటీమీటర్ పైన రెండు పిరుదుల మధ్యలో గుంతలాగా ఉంటుంది. ఆ గుంతలా ఉన్న దాంట్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటే 3 రకాల కారణాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి చెమట పట్టడం అక్కడ, రెండోది మనకు రాలిన జుట్టు ఆ చెమటలు ఇరుక్కొని అలాగే ఉండగా ఆ పైనుంచి చర్మం అనేది రెండును మూసుకుపోయి మూసేస్తుంది. మూసేసినప్పుడు లోపల ఫారిన్ బాడీ లాగా డెవలప్ అయ్యి అక్కడ చీములాగా పెట్టేసి నొప్పి రావడం, చీము రావడం, మన చెప్పాలంటే ఒక పింపుల్ ఎలా ఉంటుంది అలాగా పింపుల్ లాగా ఒక మొటిమలాగా బయటికి కనిపిస్తుంటుంది మనకు. ఆ పింపుల్ లాగా బయటికి కనిపిస్తూ లోపల పసులాగా కూడా ఫామ్ అయ్యి, ఎందుకు ఈ స్కిన్ డెబ్రిస్ ఉంది. మన దేహం ఏంటంటే మనకు ఆ దేవుడిచ్చిన మంచి ఒకటి, ఏదైనా ఫారిన్ బాడీ బయట నుంచి వచ్చింది మనకు లోపల ఉంచుకోదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళకు వేరే కిడ్నీ పెడితే ఆ శరీరం ఒప్పుకోదు, ఇది నా కిడ్నీ కాదని చెప్పి ఆ కిడ్నీ మీదనే దాడి చేయడానికి మొదలు పెడుతుంది. అందుకే డాక్టర్ గారు ఆపరేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆ కిడ్నీకి డ్యామేజ్ కాకుండా మెడిసిన్ ఇస్తారు, అంటే దాన్ని మైపైన పెంచడానికి ఒక మెడిసిన్ ఇస్తారు. ఆ విధంగా ఇది కూడా ఆ గుంతలో ఒక డెబ్రిస్ ఏర్పడి ఏమంటారు దాన్ని, ఒక స్కిన్ మధ్యలో హెయిర్ ఇరక్కపోయి మనకు అక్కడ చెమట పట్టి ఒక పింపుల్ లాగా ఫామ్ అయ్యి అక్కడ మనకు ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. ఇనిషియల్గా అక్కడ జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం వస్తుంటుంది, మన వాళ్ళు జ్వరం వచ్చింది కదా అని చెప్పి జ్వరం టాబ్లెట్ వేస్తారు, కానీ అక్కడ తీవ్రమైన నొప్పి కూడా వస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకు, ఫారిన్ బాడీ లోపల ఉంది కాబట్టి ఈ నొప్పి అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇది ఏర్పడడానికి కారణాలు చెప్పాం కదా. ఆ కారణాలు ఏంటంటే మనం ఎక్కువగా డే టు డే లైఫ్లో 20 to 40 years మధ్యలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లలు ఎక్కువ మనకు స్ట్రెయిన్ ఎక్కువ పడుతూ ఉంటారు, బాడీకి స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంటుంది. ఎందుకు, వాళ్ళ డే టు డే లైఫ్ ఈరోజు ఏంటంటే మనం చూస్తున్నాం, ఒక సాఫ్ట్వేర్ పిల్లలు కానీ ఇంకొకరు కానీ కూర్చుంటే అలాగే కూర్చుంటారు, చెమటలు పడుతున్నాయని చేసి పడుల పడి అది మర్చిపోతాం. మనకు తల నుంచి రాలిన వెంట్రుకలు కావచ్చు, లేదా వీపు మీద వెంట్రుకలు ఉంటాయి చాలా మందికి, ఆ వెంట్రుకలు కూడా రాలి అక్కడ ఇరుక్కుంటాయి. ఆ రెండు పిరుదుల మధ్యలో ఇరుక్కున్నప్పుడు ఆ స్కిన్ అనేది మెల్లమెల్లగా మూసుకుంటూ వెళ్ళిపోతుంది. మూసుకుంటూ పోయినప్పుడు అది లోపల ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యి ఇలాగ బయటకు వచ్చేస్తుంటుంది అనమాట. దీనికి ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసిన ఇది ఫిస్తులా కాదు, నీకు వచ్చింది ఇది పైలోనాడల్ సైనస్ అంటుంది దీన్ని, అంటే అక్కడ గుంతలో ఇవి ఏర్పడినాయి, ఈ ఎంటుకలు ఇరుక్కున్నాయి, దీనివల్ల నీకు అట్లా వస్తుంది, దీన్ని తీసేద్దామని చెప్పి మైనర్ సర్జరీ అని చెప్పి తీసేస్తారు. తీసేస్తే ఏమవుతుంది, అక్కడికి పర్మనెంట్ క్యూర్ అవుతుంది అంటే అది లేదు. పర్మనెంట్ క్యూర్ అనేది దీనికి ఉండదు. ఎందుకు, మనం అక్కడ డే టు డే లైఫ్లో మళ్ళీ కూర్చుంటాం, చెమట పడుతుంది, మళ్ళీ ఎంటుకలు రాలుతాయి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ దానికి అక్కడ డ్రైన్ కాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే హోమియో ట్రీట్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే ఈ సర్జరీలు అవసరం ఉండదు, కాకపోతే మనం ఇచ్చిన మెడిసిన్ తోటి అక్కడున్న మొత్తం డ్రైన్ అయ్యి బయటికి అదే దానంతటైతే బయటకు వస్తుంది. వాటిలో మీకు ఎక్కువ బాగా చెప్పాలంటే హెపార్సల్ఫైన్ ఉంటుంది, మీరు లోకల్గా తీసుకొని వాడుకోవచ్చు. ఆ హెపార్సల్ఫైన్ మెడిసిన్ రోజుకు ఉదయం సాయంత్రం ఒక వారం 10 రోజులు వేసుకుంటే మీకు ఆ సైనస్ అనేది పగిలిపోయి ఆ లోపల డెబ్రిస్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లోకల్గా దొరికితే మీరు వాడండి, లేదా డాక్టర్ సలహా తీసుకుంటే ఇంకా మంచిది. ఇది పైలోనాడల్ సైనస్ సంబంధించింది. అలాగే ఫిస్తులా అంటే ఏమిటి, రెండు లోపల ఏర్పడే ఒక చీమగడ్డ లాంటిది. ఇది కూడా యానస్లో ఏర్పడేది. అది ఏర్పడేది అక్కడ పిరుదుల మధ్యలో, ఇది మోషన్ కూర్చునే దగ్గర ఏర్పడేది. అక్కడ ఏమవుతుంది, అక్కడ యానల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. ఆ యానల్ గ్లాండ్స్ అనేటివి మన మోషన్ పోయడానికి లూబ్రికెంట్గా ఫామ్ అవుతుంటుంది. ఆ లూబ్రికెంట్గా అది సీక్రెట్ చేస్తుంటాయి. ఎలాగో మనకు చెమటలు పడుతున్నాయో మనకు ఏమంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, మనం చెమట పట్టడానికి ఇది స్కిన్ లూబ్రికేట్ చేసేదానికి స్వెట్ గ్లాండ్స్ అనేవి బాడీలో ఎలా ఉంటాయో మనకు ఆ దేవుడు అనేటి ఇటువంటి కొన్ని పెట్టాడు అక్కడక్కడ. ఎలాగో మనకు జాయింట్స్ ఉంటాయి, జాయింట్స్లో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ జాయింట్స్ అనేవి స్ట్రెస్ కాకుండా టెన్షన్ లేకుండా వాటికి
ఫ్రీగా మూమెంట్ కావడానికి మనకు ఎలాగైతే ఉందో అలాగే యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఈ గ్లాండ్స్ అనేవి రోజు మనకు మోషన్ వచ్చినప్పుడు సిక్రీట్ అయ్యి మోషన్ను ఫ్రీగా కిందికి వెళ్ళిపోవడానికి ఇది చేస్తాయి. అలా కాకుండా మనం ఏం చేస్తాం, మనం తినే ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు తక్కువ ఉండటం ఒకటి, లేదా రోజు మోషన్ పోకపోవడం ఒకటి. వీటి వల్ల ఏమవుతుంది, మన మోషన్ అనేది హార్డ్గా రావడం జరుగుతుంది. ఈ హార్డ్గా వచ్చినప్పుడు అక్కడ గ్లాండ్స్ అనేవి ఒక్కోసారి మనకు రెగ్యులర్గా గ్లాండ్స్ ఏంటంటే సిక్రీట్ అవుతుంటాయి, ఒక్కోసారి స్టీమ్ పడతాయి, మోషన్లోంచి వెళ్ళిపోద్ది. ఇది ఎలాగో ఏర్పడుతుందంటే ఎప్పుడైతే లోపలికి కాకుండా ఎక్స్టర్నల్గా అంటే రెండు ఇట్లా ఉంటాయి, ఈ రెండు మోషన్ ఇట్లా వెళ్ళిపోతుంటే ఈ గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి. ఈ సిక్రీషన్ అనేది లోపలికి కాకుండా ఇట్లా అవుట్ సైడ్కి వస్తుంది. ఎప్పుడైతే అవుట్ సైడ్ ఓపెన్ అవుతుందో ఇక్కడ ఫస్ట్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఫామ్ అయ్యి ఇది పిస్లాగా ఏర్పడి దీనికి కూడా చీమ్ లాగా కట్టేసి జ్వరం రావడం చీలుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మోషన్ ఈ ఫిస్తులా దీనికి 2 విధాలుగా ఓపెనింగ్స్, ఇంటర్నల్ స్ఫింక్టర్ అంటాం దీన్ని. అప్పుడు దీనికి ఇప్పుడు కొత్తగా ఏంటంటే లైగేషన్ ఆఫ్ ఇంటర్స్ఫింక్టర్ ఫిస్తులా ట్రాక్ అని చెప్పి కొత్తగా మోడర్న్ మెడిసిన్లో అంటున్నారు. కానీ కాకపోతే మన దగ్గర మనము దీనికి కొత్తగా అనేది ఏం కాదు, 20 years 30 years నుంచి పెడుతూనే ఉన్నాం దీన్ని. అంటే దాన్ని ఏమంటారు, క్షారసూత్రాన్ని ఆయుర్వేదిక్లో కూడా మనము దాన్ని వాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ క్షారసూత్రం అనేది వాడితే ఎక్కడైతే ఆ వాల్వ్స్ ఉన్నది, ఆ స్పింక్టర్స్ ఎక్కడైతే దెబ్బతిన్నాయో ఆ స్పింక్టర్ ఆ ట్రాక్ట్ మొత్తం క్లీన్ చేసుకుంటూ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఆ విధంగా మనకు ఫిస్తులా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి క్షారసూత్రం వేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు 100-5-6% మాత్రమే. కాకపోతే మనం డే టు డే లైఫ్లో కొంచెం అన్ని పీచు పదార్థాలు చెప్పా కదా, పీచు పదార్థాలు కొన్ని వాటర్ తాగడం, ఎక్కువ వాటర్ తీసుకోవడం, చెరకు రసం, కోకోనట్ వాటర్ అటువంటివి తీసుకుంటూ మనం రెగ్యులర్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ రిపీట్గా అనేటివి 100% మనకు రావు అనే అవకాశం మనం చెప్పగలుగుతాం. అలాగే దీనికి క్షారసూత్రం ఉంది, లేదా మన హోమియోపతిలో కూడా పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. వీటకు మనం అక్కడ ఏ విధంగా ఉంది అంటే మనకు కొందరికి మంటగా ఉంటుంది, మోషన్ వచ్చినప్పుడు మంటగా ఏదో ఒక 10-20 నీడిల్స్ పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఉంటే మనకు హోమియోలో ఎస్కులస్ హిప్ అనే మెడిసిన్ ఉంటుంది. మీరు లోకల్గా తీసుకొని కొద్ది రోజులు వాడి చూడండి. అది కాకపోయినా పెయిన్ వచ్చి జ్వరం వస్తూ ఉంటే మనకు అకోనైట్ అనే మెడిసిన్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. లేదా అప్పుడప్పుడు చీమ ఎక్కువ వస్తుంది, చీమతో పాటు రక్తం కూడా గారుతూ ఉంటుంది. అటువంటి దానికి ఏం చేస్తామంటే బ్లూమీ అనే ఒక మదర్ టింక్చర్ ఉంటుంది, అది పైల్స్లో కూడా వాడతాము, దీంట్లో కూడా మనము వాడుకోవచ్చు. ఇలా 2-3 రకాల మెడిసిన్ వాడండి. ఆడికి తగ్గకపోతే మీకు లోకల్గా ఎవరైనా ఉంటే హోమియోపతి డాక్టర్ దగ్గర చూయించుకొని దాన్ని తగ్గించుకోవచ్చు. అలా కాక మనం ఏంటంటే మొత్తం మనం ఒక మెడిసిన్ ఉన్నప్పుడు ఇవన్నీ మనం టెంపరీగా ఇచ్చేటి, పర్మనెంట్గా మళ్ళీ రాకుండా ఫామ్ కావాలంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని ఉంటుంది మన హోమియోలో. ఆ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇస్తే మళ్ళీ ఒకసారి బయటికి పోయిన తర్వాత పర్మనెంట్గా రాకుండా అయిపోద్ది. అవి మనం డాక్టర్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ మెడిసిన్ ఇవ్వగలుగుతాడు. అందుకని వాళ్ళ దగ్గర మీరు చూపించుకుంటే పర్మనెంట్గా మీకు ఈ రెండింటికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని మీకు సలహా ఇస్తున్నాను. అవసరమైతే కింద కామెంట్ లింక్ ఏంటంటే క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు, వాటికి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి మీకు మళ్ళీ రాగలని చెప్తున్నాను. నమస్తే.